జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన భారతదేశంలో ఉంటా ఈ దేశాన్ని ప్రేమించకుండా, ఈ దేశాన్ని గౌరవించకుండా, ఎవరైతే మన శత్రు దేశాలను ఏడాడుండే వాళ్ళందరినీ కూడా ఎవరైతే జైలు కొట్టి వాళ్ళని ఎత్తున పెట్టుకొని మోచారో వాళ్ళందరూ కూడా ఈ న్యూస్ ఖచ్చితంగా చూడాలా. వాళ్ళు తెలుసుకోవాల్సిన చాలా ఉండదు ఈ న్యూస్ని బట్టి. ఇంక అది మ్యాటర్ అయితే ఇంకా అసలు విషయానికి వచ్చా. మొత్తానికి సౌదీ అరేబియా మాత్రం ఇతర ముస్లిం దేశాలకు షాకుల మీద షాకులు అయితే ఇచ్చింది. తమది ఇంకా ఎంత మాత్రం కూడా మతతత్వ దేశం కాదని చెప్పి తమకు కూడా నాగరిక సమాజాన్ని కోరుకుంటున్నామని సౌదీ అరేబియా అయితే తేల్చి చెప్పింది. ఇతర ముస్లిం దేశాల కన్నా తమది విభిన్నమైన దేశమని సౌదీ అరేబియా తన చేతల ద్వారా అయితే నిరూపిస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన విషయం. అసలు సౌదీ అంటేనే ఓరినైనా వాళ్ళ షరియా చట్టాలు వాళ్ళ కథలు అయితే మనం వాళ్ళ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటా ఉన్నాం. వాళ్ళు ఎవరినైనా అది రాజీవం కాలం నాటిది అట్లాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు అని చెప్పి. అలాంటిది వాళ్ళు ఇప్పుడు ఒక అడుగు ముందు కాదు, 100 అడుగులు ముందుకు కాదు, కొన్ని వేల అడుగులు ముందుకేసి వచ్చారు. అట్లా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆయన బాగా చదువుకున్నాడు అనమాట. ఇంక బాగా చదువుకున్నాడంటే దాంతోపాటు కొంచెం ఆలోచన విజ్ఞత అవన్నీ కూడా తెలిసినాడు. ఇప్పుడు ప్రపంచం ఎట్టున్నది, దానికి తగ్గట్టు మనం ఎట్ట నడుచుకోవాలన్నట్టు ఆయన బాగా తెలిసినాడు. అదేవిధంగా అభివృద్ధిని కోరుకునే మనిషి అనమాట. అదేవిధంగా మతతత్వరహిత సమాజం కోసం పాటుపడతా ఉన్నాడు. ఈ మహమ్మద్ బిన్ సల్మాను ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ అయితే కలిగి ఉన్నటువంటి ఒక నాయకుడు అనమాట. 2040 నాటికి సౌదీ అరేబియాను కూడా యూరప్ దేశాల మాదిరిగానే పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కృషి చేస్తున్నాడు. వాళ్ళకేమో డబ్బులు ఉండాలి, అన్నీ ఉన్నాయి. ఆ డబ్బులు ఖర్చు పెట్టి బాగా డెవలప్ చేసుకోవచ్చు దేశాన్ని. ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అట్లా. కానీ ఏంటంటే దాంతోపాటు ఆలోచన ఉండాలి కదా. ఆలోచన గొప్పది. మనం అనుకుంటాం చాలామంది ఊరినైనా అదిగిని ఇదిగిని చెప్పి కాదు. ఒక మనిషి సక్సెస్ అవ్వాలన్నా, ఒక దేశం సక్సెస్ అవ్వాలన్నా కూడా మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు, మన ఆలోచనలే మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్తాయి. నువ్వు పనికి మాలిన ఆలోచన చేస్తా, నువ్వు నీ నిర్ణయాల్లో కావచ్చు ఆ విధంగా లోపాలు పొరపాట్లు అన్నీ ఉంటాయి. నువ్వు ఏ విధంగా ఎదుగుతావో, కానీ నువ్వు ఎంత గొప్పగా అయితే ఆలోచన చేస్తావో నీ ఎదుగుదల కూడా అంత గొప్పగా ఉంటుంది. అది ఒక వ్యక్తి విషయంలో అయినా అంతే, ఒక దేశం విషయంలో అయినా అంతే ఆ మాదిరిగా. అంతేకాకుండా సౌదీ అరేబియాలో ఉన్న మతత్వాన్ని ప్రారదోలి నాగరిక సమాజాన్ని ఏర్పరచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఆ యువరాజు. అందుకే సౌదీ అరేబియాలో అనేక సంస్కరణలు అయితే తీసుకొస్తున్నాడు. సౌదీ అరేబియాలో ఈ మధ్యయుగం కాలం నాటి ఈ ఆచారాలకు అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెడతాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ మహమ్మద్ బిన్ సల్మాను మరొక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతున్న సంగతి మనకందరికీ తెలుసు కదా. కానీ ఈ విషయం ఏం తెలిసిన, ఈ ముస్లిం ప్రపంచం మాత్రం ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంగా అంత అభివర్ణిస్తున్నాయన్నమాట. జరుగుతుంది ఈ పాలస్తీనాలో ఉన్నటువంటి ఆ ఉగ్రవాదులకు ఇజ్రాయెల్కు. కానీ ఇది దేశాల మధ్య యుద్ధంగా మార్చేశారు వీళ్ళంతా కలిసి. పాలస్తీనా జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున ఈ ర్యాలీలు కూడా చేస్తారు. మనం చూస్తాం కదా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్టోళ్ళు తయారైనారు. మొన్న కూడా హసన్ నస్రల్లా హిజ్బుల్లా చీఫ్ కూడా చచ్చిపోతే ఊరినైనా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో చూసిన, ఏది మీ బ్యానర్లు వేసి ఉన్నారు, అన్ని ఫ్లెక్సీలు వేసి ఉన్నారు. ఏం చచ్చిపోయింది మీ నాయన, మీ మేనమామ, సిగ్గుండ పని లేదంటారు స్వామి ఒకరికన్నా కొంచెం అన్నా కూడానా? ఏం మనుషులు రా, ఈ ఊరికి పుట్టేట్టరా నాయన, ఏందిరా స్వామి ఈ శాటాలు ఏందిరా? భారతీయులు అంటే ప్రపంచంలో గుర్తింపున్నారా స్వామి, ఈ చెడగొట్టేట్టుగా ఉన్నారు అట్టా చేసి. అయితే ఇంకో విషయం ఏంటంటే పాలస్తీనా కోసం మసీదుల్లో ప్రార్థనలు కూడా చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ముస్లింలందరూ కూడా పాలస్తీనా కోసం ఈ ర్యాలీలు, సభలు, సమావేశాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఒక్క సౌదీ అరేబియా తప్ప. అంటే ఈ తేడా గమనించండి. అది కూడా నేను మీకు చెప్తాను. అది కూడా ఎందుకంటే ఇప్పుడు సరే మీకు మ్యాటర్ చెప్తా, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. దీనికి కారణం ఏంటంటే సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్. ఎందుకంటే ఈ మహమ్మద్ బిన్ సల్మాను సౌదీ అరేబియాలో పాలస్తీనా కోసం ఎవరు ఎటువంటి ర్యాలీలు చేయకూడదని చెప్పేసి ఒక కఠిన నిబంధన అయితే విధించాడు. చూడండి. అంతేకాకుండా సౌదీ అరేబియాలోని మసీదుల్లో పాలస్తీనా కోసం ప్రార్థనలు చేయకూడదని చెప్పేసి నిషేధం కూడా విధించాడు. ఇదే నిర్ణయం కనుక మన దేశంలో కనుక మోడీ కనుక చెప్పినాడు అనుకో అదే మాట, ఊరినైనా మోడీ మతత్వవాది, మత పిచ్చోడు, ఆయన మత ఛాందసవాది, నైనా ప్రపంచానికే ప్రమాదం మోడీ, ఈ దేశానికి అది ఇది అని చెప్పి ఇష్టం ప్రకారం మాట్లాడతారు. అవునా కాదా నేను చెప్పేదా? కానీ సౌదీ యువరాజు ఈ మహమ్మద్ బిన్ సల్మాను ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఒక్కరైనా ఒక మాట అనగలుగుతారా? ఆ శక్తి, దమ్ము, ధైర్యం ఆ పాత్రలు ఉన్నాయి ఎవరికైనా? ఉండవు. అది దీంతో సౌదీ అరేబియాలోనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాడికల్స్ జై పాలస్తీనా, పాలస్తీనా జిందాబాద్ అంటూ పెద్ద పెద్ద ఈ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. చూడండి, సౌదీ అరేబియా మొత్తం కూడా ఈ పాలస్తీనా హోర్డింగ్లతో నింపేశారు.
దీంతో మామూలు కాదు, ఈయన ముందుగానే యువకుడు, అందులో ఏంటంటే ఆలోచన పరుడు, ఆయనకు చిరురెత్తుకొచ్చింది. ఇంకా ఈ సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇతను ఏం చేశాడంటే సౌదీ అరేబియాలో పాలస్తీనాకు సంబంధించిన ఈ హోర్డింగ్లను అదేవిధంగా డిస్ప్లేలను వెంటనే తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశాడు. ఇకపైన పాలస్తీనా పేరు సౌదీ అరేబియాలో కనబడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వినబడకూడదని చెప్పి కఠినమైన స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశాడు. దీంతో రాత్రికి రాత్రి సౌదీ అరేబియా ప్రభుత్వం సౌదీ అరేబియాలో పాలస్తీనాకు సపోర్ట్గా ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్లను డిస్ప్లేలను వాటిలన్నింటిని కూడా తొలగించారు. ఎన్ని తెలిసిన దాదాపు మొత్తంగా 50,000 ఈ పాలస్తీనాకు సంబంధించిన ఈ హోర్డింగ్లను డిస్ప్లేలను సౌదీ ప్రభుత్వం తొలగించడం ఇక్కడ గమనార్హం అనమాట. అది మ్యాటర్. ఈ సందర్భంగా సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతా, నాకు నా దేశం ముఖ్యం, సౌదీ అరేబియా అభివృద్ధే నా ధ్యేయం, అంతే తప్ప పాలస్తీనా గురించి నాకు అవసరం లే అంటూ ఆయన ప్రకటించడం ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. దీంతో ప్రపంచ ముస్లిం సమాజం అంతా కూడా ఆశ్చర్యానికి లోనవుతుంది. ఇదేంద్ర స్వామి, మనం ఒక దారిని పోతే ఆయన ఇంకొకటి చేస్తాడు. చెప్పాలంటే చాలామంది ఏంటంటే సౌదీ అరేబియాను కావచ్చు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సౌదీ అరేబియాను గౌరవించేవాళ్ళు, వాళ్ళ అడుగుజాడలో నడిచేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దీనివల్ల ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్లో పడిపోయినారు, ఏం చేయాలో అర్థం కాకుండా. ఏడేమో రాడికల్ సియలిస్ట్ ప్రకారం రెచ్చగొడతా ఉంటుంది, ఆయనేమో ఒక స్పష్టమైన ఆలోచన విధానంతో అట్లా ఆయనేమో అమాజ్ చేస్తూ ఉండే. అది పరిస్థితి. ఏదైతేనేమియా సౌదీ అరేబియాను ఈ మొహమ్మద్ బిన్ సల్మాను ఒక నాగరిక సమాజం తీసుకొస్తా ఉండడం ఖచ్చితంగా అభినందనీయంగా చెప్పుకోవచ్చు. అది మ్యాటరు. మీకు గనక ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ను నలుగురికి చేరేటట్టు షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? అది జై శ్రీరామ్.